హలో అండి. హాయ్. మీ పేరేంటి? బాజీ. బాజీ. యా. బాజీ గారు చెప్పండి. మరి ఏం సంగతులు, చదువు అయిపోయిందా? అయిపోయిందండి. మరి నెక్స్ట్ ఏంటి, జాబ్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్. అఫ్ కోర్స్ అంట. ఏమనుకుంటున్నారు అసలు లేడీస్ అంటే చదువు అవగానే నెక్స్ట్ స్టెప్ జాబ్, అంతే రెడీగా ఉంటున్నారా మరి? పెళ్లి కాదు. శాలరీ అంతా ఏం చేస్తారు? ఏం చేస్తా, కొంచెం నేను యూజ్ చేసుకుంటాను, కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ పంపిస్తాను. కొంచెం యూజ్ అంటే ఎలాంటి యూజ్ ఉంటది? బంగారమా? బంగారంలో ఇన్వెస్ట్ చేస్తాను. అసలు ఏమన్నా ప్లాన్స్ ఉంటాయండి? ఇలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా కొనాలి, ఇలా తీసుకోవాలి, ఇలా పెట్టాలి, అంతే. అంతేగా. పెళ్ళైన తర్వాత హస్బెండ్ కి ఇస్తారా, ఇంట్లోనా? నేనే ఉంచుకుంటాను. ఎంత సెల్ఫిష్. హస్బెండ్ శాలరీ హస్బెండే ఉంచుకొని మా శాలరీ కూడా హస్బెండే తీసుకుంటే మేము ఎలా బతకాలండి? మరి హస్బెండ్ శాలరీ మీకే ఇవ్వాలి, మీ శాలరీ మీకే ఇవ్వాలంటే పాపం ఆయన ఎలా బతుకుతాడు? అమ్మాయిలు దే కెన్ హ్యాండిల్ వెరీ వెల్ హోమ్, అందుకనే అన్ని తీసుకెళ్లి అమ్మాయిల చేతిలో పెట్టాలి. అవునండి, మాకు అర్థమైంది. అంతా హ్యాండిల్ చేసేది అమ్మాయిలే, జెంట్స్ ఏం లేదు. చెప్పు. అంతేగా 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 అంతే. బాజీ గారు, ఎలాంటి హస్బెండ్ కావాలి? టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఒక ముగ్గురు హీరోల్ని మిక్స్ చేస్తే అలాంటి హస్బెండ్ మీకు రావాలి అంటే ఆ ముగ్గురు హీరోలు ఎవరు? మహేష్ బాబు. అబ్బా, టాలీవుడ్ నుంచి మహేష్ బాబు తీసుకొచ్చింది, బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. ఆయనకి అందుకే పెళ్ళి అవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళు అందరూ ఆయన తీసుకొస్తే. ఒక మహేష్ బాబు, ఒక సల్మాన్ ఖాన్, ఇంకొక 11 యాడ్ చేద్దాం ఇటు. సూర్య. పక్కింటి వాళ్ళు కూడా సలహాలు. మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, ఈ ముగ్గురిని తీసుకెళ్లి గ్రైండర్ వేసి మిక్సీ చేస్తే ఒక హీరో పైకి వస్తాడు. అలాంటి హీరో కావాలి బాజీ గారికి, అంతేనా బాజీ గారు? అదిగో చూసారా, మళ్ళీ అది ఓపు కాదేంటి? అమ్మాయిలు ఈజీగా జాబ్ ఉంది అంటే చదువు జాబు ఇన్ని ఇప్పుడు దాకా లవ్ లో పడలేదా మీరు? లేదండి, ఒక్కసారి కూడా లేదు. అయ్యో, తమన్నాలా ఎంత మిల్క్ బ్యూటీలా ఉన్నారు, మీరు లవ్ లో పడకపోవడం ఏంటి? అంటే మీరు పడలేదా, ఎవరు మిమ్మల్ని పడేలేదా? హాస్యం, కామెడీ. నేనే పడలేదు. కాదు, ఆ 3 క్వాలిటీస్ ఉన్న పర్సన్ దొరకలేదు. అయ్యయ్యో, కాదు, లవ్ లెటర్ వస్తే అలా అలా తోసేసి వస్తారా? ఏం చేసేవారు వచ్చిన లవ్ లెటర్లు అన్ని? చదివేవారా లేకపోతే చదవకుండా పడేసేవారా? అసలు యాక్చువల్లీ ఇప్పటి వరకు నాకు ఒక లవ్ లెటర్ కూడా రాలేదు. అవునా? అబ్బా, ఏమి చెప్పినావే. సరే, మీరు ఓ మహారాణి, ఓకే, ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది మీకు, మీరే రాణి. ఓకే. సో ఎలాంటి ఆర్డర్స్ చేస్తారు? మీ మాటే శాసనం. ఎవరక్కడ వచ్చారు? ఆర్డర్ వేయండి 2-3. శ్రావ్య గారికి ఇద్దాం, ఆగండి. శ్రావ్య గారు, మీరు మహారాణి, సీరియల్ కాదు నిజంగా. అబ్బా, ఎంత హ్యాపీగా. ఎవరక్కడ? చెప్పండి మేడం. మనకి ఒక 1000 మంది స్వయంవరం అరేంజ్ చేయండి. మంది? మరి మాకు అంత ఆఫర్ వచ్చినప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలంటే మినిమం ఉండాలి. మరి 1000 మంది యువరాజులను తీసుకొచ్చి నిలబెట్టాలా? అసలు 1000 మంది ఉన్నారో లేదో అక్కడ? మా అంటే పెళ్ళైన వాళ్ళైనా పిలవచ్చా? నీ బొంద 1000 రాజుల్లో అంటూ ఆబ్వియస్ గా ఎవరో ఒకరు దొరుకుతారులేండి అలాగా పర్సనాలిటీ. 1000 మందిని స్వయంవరానికి పిలుచుకొస్తే అందులో ఒకరిని సెలెక్ట్ చేస్తారా మీరు? ఓన్లీ 1. సీరియల్లో కూడా కష్టం ఇలాంటి పెళ్లి చేయడం. బాజీ గారు, చెప్పండి. మీరు రాణి ఇప్పుడు. ఓకే. ఆర్డర్. ఎవరక్కడ? వచ్చాం. చెప్పండి బాజీ మేడం, నేనే మీ పట్టు. ఏం కావాలి? నా శిరస్సు నొప్పిగా ఉంది, వచ్చి శిరస్సు పట్టు. సరే బాజీ గారు, థియేటర్ లో పెరిగే టికెట్ల రేట్లు, కార్నర్ సీట్ కోసం లవ్వర్స్ పాటలు, ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు, గేట్ కి తగిలించుకున్నాయి హౌస్ఫుల్ బోర్డులు. థియేటర్ లో టికెట్లు పెరిగే రేట్లు, కార్నర్ సీట్ కోసం లవర్స్ పడే పాటలు. పెళ్ళవన్న వాళ్ళందరికీ తెలిసి ఇది పాపం, కార్నర్ సీట్ కోసం లవర్స్ ఎన్ని పాటలు పెడతారో. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. థియేటర్ లో టికెట్లు పెరిగే రేట్లు, కార్నర్ సీట్ కోసం లవర్స్ పడే పాటలు, పాప్కార్న్ కోసం. థియేటర్ లో పెరిగే టికెట్ల రేట్లు, కార్నర్ సీట్ కోసం లవర్స్ పాటలు, ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు. థియేటర్ లో
టికెట్లు పెరిగే రేట్లు, కార్నర్ సీట్ల కోసం లవర్స్ పడే పాటలు, ఇంటర్వెల్లో పాప్కార్న్ కోసం ఫైట్లు. అమ్మయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం పేరు? రాజశ్రీ. రాజీ. ఇంతకుముందు బాజీ, ఇప్పుడు రాజీ, అక్కడ వాజీ అని జీలే మాకు ఈరోజు. రాజీ గారు చెప్పండి సార్. బావగారు ఏమని పిలుస్తారు? అడి తిరగండి, బావ అక్కడ ఉన్నాడు. బావగారు రాజీ అనే పిలుస్తారు. రాజీ. ఒక్కవేళ ఏదైనా రాజీ అని పిలవకపోతే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు? మీకు నచ్చిన పేరుతో పిలవకపోతే పనిష్మెంట్ ఏమి ఇవ్వం సార్. కంటి చూపే. ఏం లేదు, నాకు నచ్చినట్టే పిలుస్తారు. పిలవకపోతే అని అలా ఛాన్స్ ఇవ్వం మనం. అసలు బావగారు జైల్లోకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 6 years. పెళ్లి అనే జైలు. 6 years. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్. పెళ్లి చూపుల్లో లవ్. పెళ్లి చూపులు. ఏమని పిలుస్తారు బావ మిమ్మల్ని? రాజీ. రాజీ. మీరు ఆయన్ని? నేనేం పిల్లను, నా అవండి అని అలా పిలుస్తా. ఇక్కడ రాజీ, అక్కడ రాజీ. పేర్లు బాగా కుదిరే. ఏదో దేవుడు దయ్యండి. అసలు కాలేజీలో బావ ఏంటి తెలుసా? రాజేష్ బావ ఎక్కడ చదువుకున్నారు నీకు తెలుసా? కాకినాడలో. కాకినాడ కాలేజీలో ఆయన చదువుకున్నప్పుడు ఆయన చుట్టూ 3 అమ్మాయిలు ఎప్పుడు అలా ఉండేవారు. అది జెంట్స్ కాలేజ్. ఇప్పుడు మీరు ఆర్డర్ వేయాలి. మహారాణి రాజేశ్వరి ఇప్పుడు ఆర్డర్ వేస్తుంది. భటుడు రాజేష్ గారు వింటున్నారు. ఆర్డర్. ఎవరెక్కడ? వచ్చాడు పాపం వణుకుతూ. నాకు అర్జెంట్ గా ఒక పెద్ద వడ్డన్నం చేసి తీసుకురావాలి. బంగారంది. వచ్చింది మీ ఆయన గారు కాదు, భటుడు పాపం. రాజీ గారు, అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు, చిల్లర కొట్టు చిట్టమ్మ హోటల్లో బాగుంటాయి పూరీలు. ఫాస్ట్. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు, చిల్లర కొట్టి చిట్టమ్మ. హనీమూన్ ఎక్కడ తీసుకెళ్ళాడు బావా రాజేష్ బావా? కేరళ. కేరళ ఎందుకంట? బాగుంటది కదా, మున్నార్ అవన్నీ ఎంజాయ్ అంటే చేయడానికి బాగుంటది. సజెస్ట్ చేసింది మీరే కదా? ఏమో గుర్తులేదు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు, చిల్లర కొట్టి చిట్టమ్మలో హోటల్లో బాగుంటాయి పూరీలు. బావకు పూరీలు అంటే ఇష్టమా? నాకు కూడా ఇష్టమే. ఓకే చప్పట్లు. హలో అండి. హాయ్, మీ పేరేంటి? సుధా కిరణ్. కిరణ్ అంటే కిరణ్ బావ గారు షారుఖ్ ఖాన్ లో ఉంటారా? అలాగే అనుకోవచ్చు. మా హస్బెండ్ గారు నాకు హీరోగా ఉంటారు. ఏ హీరోలా? మేము అల్లు అర్జున్.